వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట 2024-25 సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శ్రీపాద కళ్యాణ మండపంలో జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదలవల అరవిందబాబు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ డిప్యూటీ గవర్నర్ కొండవీటి రామకోటయ్య, అసిస్టెంట్ గవర్నర్ సుమిత్రా కుమార్, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ రాజశేఖర్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ సేవ అంటే రోటరీ క్లబ్ ముందు ఉంటుందని, సమాజంలో అన్ని వర్గాల వారికి కులమత భేదాలు లేకుండా అందరికీ సేవా కార్యక్రమాలను అందిస్తుందని, మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుకు వెళ్లాలని తెలిపారు. నూతన కార్యవర్గ అధ్యక్షునిగా కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మెడికల్ క్యాంపులు, పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం, వాతావరణ పరిరక్షణ, ప్రజాసేవలో రోటరీ క్లబ్ ఉంటుందని తెలిపారు. సెక్రటరీగా సాతులూరి శివకుమార్, ట్రెజరర్గా కట్టమూరు ఆంజనేయులు ఇతర కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలు చేస్తూ వెళ్ళింది. కాలానుగుణంగా జరిగిన మార్పుల్లో మేము సుమారు 8 ఓంచంద్ర గడతాన్ని పడేసాం. ముందుండి పనిచేస్తూ అనేక సంవత్సరాలుగా ఇక్కడ మనుగడ కొనసాగిస్తుంది. దీనిలో భాగంగా గత 2-3 సంవత్సరాలుగా మేము చేసిన ముఖ్యమైన కార్యక్రమాలు వేయిస్తూనే ఉన్నాం. ఎందుకు అంటే మన పొరుగు దేశంలో ఉన్న పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా పోలియో కేసులు ఉన్నాయి. ఎందుకంటే అది వైరస్ ఎట్లయినా అది ప్రయాణిస్తున్న దేశంలో ఎప్పుడైనా ఎఫెక్ట్ ఉండొచ్చు అని ఉద్దేశంతో ఇది 100 ఉంది. మనం రొటేరియన్స్ అందరూ కూడా కార్యక్రమానికి రావడం, ఇప్పుడు సేవా కార్యక్రమం అంటేనే మనకు గుర్తొచ్చేది రెడ్ క్రాస్ ఒకటి, లైన్స్, రోటరీ క్లబ్. మరి ఎన్నో ఏళ్ళుగా డాక్టర్లు చాలామంది కూడా రోటరీ క్లబ్లోనూ, లైన్స్లోనూ మెంబర్గా ఉండి మెడికల్ క్యాంప్స్ పెట్టడానికి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. నేనైతే నర్సరావుపేట వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియన్ డాక్టర్ వచ్చిన ప్రతి డాక్టర్ కూడా లయన్స్ క్లబ్లో జాయిన్ చేసేవారు. మేమందరం లయన్స్ క్లబ్ మెంబర్లుగా ఉండి ప్రతి వారం మెడికల్ క్యాంపులు పెట్టాడు. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అంటే 90-92 ఆ రోజుల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడితే చాలా మంది వచ్చేవాడు. నిజంగా ఆ రోజులు అవసరం ఉంది కాబట్టి ఆ రోజు క్యాంపులు పెట్టేవాడు. డాక్టర్ మంచిగా క్యాంప్ పెట్టాడని గౌరవంగా మనం చూసేవాడు. రోజులు మారిపోతా ఉన్నాయి. ఇప్పుడంతా హైటెక్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే వాటికి కూడా విలువ తగ్గిపోయింది. అయినా కానీ ఇప్పటికి కూడా చాలా పేద వర్గాలు ఉన్నారు. మెడికల్ క్యాంపులు పెట్టాల్సిందే. గ్రామాలకు వెళ్ళాలి, రిమోట్ ప్రాంతాలకు వెళ్ళాలి. మరి ఎక్కడో పల్నాడు ప్రాంతం కానీ, ఎర్రగొండపాలెం కానీ ఎక్కడెక్కడో శ్రీశైలం రిమోట్ ప్రాంతాలకు కూడా వెళ్ళి మేము కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఎంతోమందికి దాదాపు కొన్ని వందల మెడికల్ క్యాంపులు ఫ్రీగా పెట్టాను నేనైతే. అంటే ప్రజల్లోకి వెళ్ళాము, మనం కష్టపడ్డాము, ప్రజలు గుర్తించారు. ఎందుకంటే ఎవరైతే తప్పనిసరిగా సేవా దృక్పథం ఉంటుందో ప్రజలు వాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళని గమనిస్తారు. తప్పనిసరిగా వాళ్ళని ఒక ఐడెంటిటీ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడైనా కానీ రోటరీ కావచ్చు, లైన్స్ కావచ్చు, రెడ్ క్రాస్ కావచ్చు, వాళ్ళు లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మెడికల్గా ఇప్పుడు మరి ఎంబీ అంజలి గారు ఉన్నారు, వారితో పాటు ఎన్నో క్యాంపులు చేయడం జరిగింది నేను ఇక్కడ నర్సరావుపేట వచ్చినప్పుడు. అదేవిధంగా ఒక రోటరీ అనగానే మనకి తెలిసేది ఈ పోలియో ఇరాడికేషన్ ప్రోగ్రామ్ని వరల్డ్ వైడ్గా 100% సక్సెస్ రేట్ తీసుకురావడం జరిగింది. అయినా కానీ ఇప్పుడు కూడా వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద పోలియో పైలట్స్ కేసెస్. అదేవిధంగా టీబీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ ఒకటి వరల్డ్ వైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా లెప్రసీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరిగింది. మన కరోనా టైంలో కూడా పేషెంట్ అందరికి కూడా మీరు ఏదైతే వెంటిలేటర్లు ఇచ్చారో, ఏదైతే ఆక్సిజనేటర్లు ఇచ్చారో ఇవన్నీ కూడా పేద ప్రజలకు చాలా ఉపయోగపడినాయి. అంటే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తాము, బెడ్లు ఇస్తాము, పేషెంట్లు ఉంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేయాలంటే లైన్స్ వాళ్ళు నర్సరావుపేట 200 బెడ్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఒకటి ఓపెన్ చేయాలి. అది రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు దగ్గరుండి దాన్ని కంప్లీట్ చేస్తున్నారు. మరి వాడుకలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అంటే ప్రతి సేవా కార్యక్రమానికి మీ అండదండలు ఉన్నాయి, ప్రజల కోసం ఉన్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వం కంటే కూడా మీరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. అందువల్ల మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు మమ్మల్ని అభినందిస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా మనం చేసే సేవ, నిజంగా మీరు చేసే సేవ పేద ప్రజలు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలియజెప్పాలి. అది ఎక్కువగా ఏంటంటే పేద ప్రజలకి మనకి వాళ్ళు ఎప్పుడు కూడా ఏం గమనిస్తారంటే ₹2 కిలో బియ్యం ఇచ్చారు, లేకపోతే ఇల్లు కట్టించారు, ఇళ్ల స్థలం ఇచ్చారు, ఇవే చూస్తుంటారు. కానీ దాని తర్వాత కావాల్సిన ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైద్యం ఇవ్వాలి,
ఫ్రీ మెడికల్ ఎయిడ్ ఇవ్వాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదేవిధంగా చదువుకునే బిడ్డలకి మరి స్కాలర్షిప్లు ఇస్తున్నారు. ఏదైనా విదేశాలకు వెళ్ళాలంటే దానికి సహాయం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవసరం చాలా. అంటే ప్రతి వ్యక్తి ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రతి వర్గంలో సేవ చేస్తుంటే మన సమాజం ముందుకు వెళ్తూ ఉంటుంది. మీరు చేసే ప్రతి సేవా కార్యక్రమం కూడా ప్రజాస్వామ్యానికి, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, అదే భారతదేశానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మన ఏషియా